హాయ్ ఫ్రెండ్స్, మనకు మార్నింగ్ అయితే ఒక బ్రదర్ అనేది మనకు ఒక వీడియో అయితే పంపాడు. సేమ్ ఇదే టైప్ ఉంటుంది. ఈ విధంగా లిరిక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది కింద కామెంట్ చేయండి. సో మీ నేమ్ అనేది ఏంటనేది నేనైతే తెలుసుకుంటాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు నేను ఒక ఛానల్ అయితే ఫాలో అవుతున్నాను, టెలిగ్రామ్ ఛానల్ పేరు వచ్చేసి లూ 24/7 హేమస్ వరల్డ్ అని ఒక ఛానల్ అయితే ఉంది. సో ఇతను ఏంటంటే మనకు ప్రొడక్ట్స్ అనేది ఇందులో పోస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ సపోజ్ ఫ్లిప్కార్ట్, అమెజాన్లో మనకు అప్పుడప్పుడు ప్రొడక్ట్ ప్రైస్ అనేది సో డిక్రీజ్ అవుతూ ఉంటుంది, అలాగే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇతను ఏంటంటే మనకు ప్రొడక్ట్ ప్రైస్ అనేది డిక్రీజ్ అయినప్పుడు ఇందులో పోస్ట్ అనేది చేస్తాడు. సో అప్పుడు పోస్ట్ చేసినప్పుడు మనమైతే సో ఇక్కడ నుంచి బై చేసామంటే మనకు ఎంతో కొంత మనీ అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు హెడ్ ఫోన్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్ ఫోన్ వచ్చేసి మనకు రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 1499 రూపీస్, కానీ ఇక్కడ ఆఫర్ ప్రైస్ వచ్చేసి 649 రూపీస్. ఇలా మీరు సగం ప్రైస్కి అయితే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది కొనుక్కోవచ్చు. సో మీరు కూడా ఖచ్చితంగా ఫాలో అయితే అవ్వండి, జాయిన్ కూడా అవ్వండి టెలిగ్రామ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన వీడియోకి అయితే లైక్ చేయండి. మనల్ని ఛానల్ని డైలీ ఫాలో అవుతున్న వారైతే సో మీ బ్రదర్ని సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న ఎలక్ట్రానిక్స్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. యాప్ లేకపోతే నాకు కామెంట్ చేయండి లేదా మెసేజ్ అనేది చేయండి, టెలిగ్రామ్లో మీకైతే పంపిస్తాను. ఓకే, సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ 9:16 సెలెక్ట్ చేసుకుని కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద టాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆడియో ఉంటుంది, ఆడియో మీద టాప్ చేసుకుని ఇక్కడ వివో ఆల్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. మీకు సాంగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఇక్కడ మీ మొబైల్లో సాంగ్స్ ఉంటే సాంగ్స్కి వచ్చి ఓకే చేసుకోండి. ఓకే చేసుకున్న తర్వాత లాస్ట్కు సాంగ్ అయితే ఉంటుంది. ఓకే, ఆ సాంగ్ అనేది యాడ్ చేసుకోండి. సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ మీడియం మీద టాప్ చేసుకోండి. మీరు ఎవరి ఫోటో అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో, ఫర్ సపోజ్ ఆ ఫోటోకు లిరిక్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోటో అనేది యాడ్ అనేది చేసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటోని ఈ విధంగా డ్రా చేయండి. మనకు వీడియో ఎంతవరకు కావాలో అంతవరకు అయితే డ్రా చేసి ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు ఈ యొక్క ఫోటో అనేది మనకు సాంగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే అవుతుంది. ఓకేనా? అయిపోయిన తర్వాత వైట్ లైన్ అనేది స్టార్టింగ్ తీసుకొచ్చండి. తీసుకొచ్చిన తర్వాత ఈ యొక్క ఫోటో మీద టాప్ చేసుకోండి. ఫోటో మీద టాప్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ మీద టాప్ చేసుకుని ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద టాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రైట్నెస్ కంట్రాక్ట్ అని ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ స్టాండర్డ్ సెట్టింగ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు బ్రైట్నెస్ ఉంటుంది, బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకోండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా కొంచెం అయితే తగ్గించుకోండి. ఓకే, మీరు ఇంకో ఫోటో అయితే తీసుకోండి. ఓకే, ఈ విధంగా తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. ఫస్ట్ అయితే మీరు లిరిక్స్ అనేది వినాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ లిరిక్స్ మనకి ఏమొచ్చింది, తేడాదాలు. ఓకే, మళ్ళీ సో ఈ విధంగా ఫస్ట్ అయితే సాంగ్ అనేది వినండి. విన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని చెప్తాను. ఓకే, స్టార్టింగ్లో ఒక బీట్ మార్క్ అయితే వేసేయండి. ఇక్కడ మనకు సింపుల్గా 0-0 ఉన్నది. ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు బీట్ మార్క్ అయితే యాడ్ అవుతుంది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకే, మనకు ఫస్ట్ లిరిక్స్ ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకి 0.010 ఉంది కదా. సో ఇక్కడ టాప్ చేసుకుంటే మనకు బీట్ మార్క్ అయితే యాడ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే బ్యాక్ రండి. ఓకే, ఫస్ట్ అయితే బ్యాక్ రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే చాలా సింపుల్. మీకు యొక్క వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకే, ఓపెన్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు లిరిక్స్ అయితే ఉంటే జస్ట్ కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనకు తేడాదా. ఓకే, ఇక్కడ కాపీ అయితే ఉంటుంది. ఇక్కడ కాపీ మీద టాప్ చేసుకోవాలి. మనకు కాపీ అయిపోతుంది. కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ యొక్క ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేసుకోండి. అంటే మీ ఎలక్ట్రానిక్స్కి రండి. వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉండే టెక్స్ట్ మీద టాప్ చేసుకోండి. సో టెక్స్ట్ అనేది మీకు టైప్ చేయకుండా ఈజీ ప్రాసెస్ ఉండాలని ఈ విధంగా అయితే చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేయండి. సింపుల్ ఇక్కడ ఇంటర్ యువర్ టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ నొక్కి పట్టి ఇక్కడ పేస్ట్ మీద టాప్ చేసుకుని మనకు టెక్స్ట్ అనేది యాడ్ అయిపోతుంది. సింపుల్గా యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ రిపోర్ట్ రెగ్యులర్ ఉంటే ఇక్కడ టాప్ చేసుకొని ఫాంట్ అనేది చేంజ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ అనేది చేసుకోండి. ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోకపోతే ఒక వీడియో అనేది చేశాను, ఎలక్ట్రానిక్స్ యాప్లో ఫాంట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో. ఆ వీడియో చూస్తే మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు యాడ్ అనేది చేసుకోండి. ఓకేనా? పైన మనకు కలర్ వచ్చేసి వైట్ కలర్ అని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి ఈ ఫాంట్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సింపుల్గా ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ
థర్డ్ ఆప్షన్కి ఓకేనా, థర్డ్ ఆప్షన్కి ఓకే చేసి కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఈ విధంగా ఓకేనా. ఓకే, ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫాంట్ని మీరు ఇక్కడ సెంటర్లో అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత ఈ యొక్క ఫాంట్ని మీరు ఏం చేస్తారంటే మనకు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇక్కడ వరకు ట్యాప్ చేసుకోండి, మనకు వీడియో ఎండ్ వరకు అయితే అయిపోతుంది ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే స్ప్లిట్ అయితే వేసుకోండి. మనకు ఫస్ట్ లిరిక్స్ అయిపోయింది కదా, సో ఇక్కడ స్ప్లిట్ అయితే వేసుకోండి. ఓకే, ఇక్కడ ట్యాప్ చేసుకుని మనకు స్ప్లిట్ అయితే అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాంగ్ అనేది వినండి. ఓకే, మనకు సెకండ్ లిరిక్స్ ఇక్కడ వరకు ఎండ్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఒక బీట్ మార్క్ వేసేసి మళ్ళీ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని స్ప్లిట్ అయితే వేసుకోండి. స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని కింద మనకు ఎడిట్ టెక్స్ట్ ఉంటే ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ అనేది ఎరేజ్ చేసేయండి. ఓకే, ఎరేజ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇంకో లిరిక్స్ ఉంది కదా, ఆ లిరిక్స్ అనేది మళ్ళీ కాపీ చేసుకోండి. సేమ్ ప్రాసెస్. ఓకే, ఈ విధంగా కాపీ చేయండి. ఓకే, కాపీ చేసిన ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీరు సాంగ్ వింటూ మీరైతే ఈ విధంగా చేయండి. మళ్ళీ ఒకసారి ప్లే చేసాను చూడండి. ఓకే, మనకు ఓకే ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ యాడ్ అనేది చేసుకోండి సింపుల్గా. ఓకే, స్ప్లిట్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్ అన్నీ ఇదే విధంగా చేయాలి. ఓకే, ఇక్కడ మీరు థర్డ్ లిరిక్స్ అనేది కాపీ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ మళ్ళీ వచ్చేసి పేస్ట్ అనేది చేయండి. ఎడిట్కి వచ్చేసి ఇక్కడ పేస్ట్ అనేది చేయండి. ఓకే, ఓకే పేస్ట్ చేసిన తర్వాత పైన రైట్కి మీరు ట్యాప్ చేసుకోండి. సో ఇదే విధంగా మీరైతే వీడియో ఎండ్ వరకు అయితే ఇదే విధంగా చేయండి. ఓకేనా, ఇదే విధంగా చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లిరిక్స్ ఉంది కదా, లిరిక్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ లిరిక్స్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్ ఉంటాయి, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకు గర్జియన్ బ్లర్ అయితే ఉంటుంది, సెర్చ్ అయితే చేయండి. ఓకేనా, ఓకే నేను సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఓకే, మనకి ఇక్కడ గర్జియన్ బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఓకే, కొంచెం ముందుకు జరిపేసి ఒక కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఈ స్ట్రెంత్ అనేది 0 చేసేయండి. ఓకేనా, ఓకే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ సెర్చింగ్ వచ్చేసి మీరు ఎక్స్పోజర్ గామా అని సెర్చ్ చేయండి. ఓకేనా, ఇక్కడ చూడండి మనకు ఎక్స్పోజర్ గామా వచ్చింది. ఓకే, ఆ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్పోజర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా చూడండి మనకు 2.00 అయితే పెట్టేసుకోండి. ఓకే, మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ విధంగా చేయండి. ఓకే, ఓకే సో ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనకు చూడండి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేయండి. ఓకే, సో మళ్ళీ కొంచెం ముందుకు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ ఇచ్చేయండి. ఓకే, ఈ సెకండ్ కీ ఫ్రేమ్ దగ్గర కొంచెం ఈ యొక్క టెక్స్ట్ అయితే ఇక్కడ స్విప్ హర్ టు మూవ్ లేయర్ ఉంది కొంచెం పైకి అవుతానండి. ఓకేనా, పైకనండి. పైకన్న తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు జరిపి ఇంకో కీ ఫ్రేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ని కిందికి అవుతానండి. ఓకేనా, ఓకే ఈ విధంగా కిందికి అంటే చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఓకేనా, సేమ్ ఇదే విధంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏం లేదు, ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా సింపుల్గా ఆ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మనకు లేయర్ ఉంటుంది, లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది, కాపీ లేయర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా ఈ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని మరి ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ చిన్నగా ఏరో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ మీరు వచ్చేసి టెక్స్ట్ అనేది ఆఫ్ చేయండి. టెక్స్ట్ ఆఫ్ చేసి ఇక్కడ పేస్ట్ ఉంటుంది, పేస్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఓకే మనకి ఈ యొక్క టెక్స్ట్ కున్న ఎఫెక్ట్ ఈ యొక్క టెక్స్ట్ కూడా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు అన్ని టెక్స్ట్కి అయితే యాడ్ అనేది చేయండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత మీకు ఇంకొక వీడియో అయితే ఇస్తాను. ఓకే, డిస్క్రిప్షన్ ఉంటుంది, ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే, ఓకే కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి, ఇక్కడ మీడియం మీద ట్యాప్ చేసుకోండి. మీడియం మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మీ యొక్క వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని యాడ్ అనేది చేసుకోండి. ఓకే, ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాడ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకు చూడండి బ్లెండింగ్ ఒపాసిటీ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ లైట్ అండ్ కట్ చేసి స్క్రీన్ చేసేయండి. ఓకేనా, ఓకే మనకు స్టార్టింగ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సేమ్ మనకు మన సబ్స్క్రైబర్ పంపినట్టే ఉంటుంది ఈ వీడియో కూడా. ఓకేనా, సో ఈ విధంగా మీరు వీడియో ఎండ్ వరకు అయితే చేయండి. మనకు ఇంకా చేసేయండి, మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు ఇంతవరకు అయితే చెప్పాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, జై హింద్.